ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు క్రైస్తవ లోకానికి ఎంతో సుపరిచితమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాట మనకందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్యము. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, భౌతిక ఆత్మీయ జీవితంలో ప్రతి అవసరత కొరకై దేవుడు మనకిచ్చిన చక్కటి వాగ్దానము ఈ వాగ్దానము. అయితే దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. సొలొమోను భక్తుడికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నప్పుడు అడుగుము, నేను నీకు ఏమి ఇవ్వాలి అని దేవుడు సొలొమోనుతో చెప్పినప్పుడు, సొలొమోను ఇహలోక సంబంధమైనటువంటి వేటిని అడగక, దేవా, నీ ప్రజలను పాలించుటకు నాకు జ్ఞానము దయచేయమని కోరుకుంటూ వచ్చినాడు. ప్రియమైనటువంటి వారలారా, అది దేవునికి ఎంతో సంతోషంగా అనిపించింది. ఎందుకనగా శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమును ఆయనను అడగక నీవు జ్ఞానమును కోరుకుంటే కనుక వాటితో పాటు ఇవి కూడా నీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, 2వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉంటున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానమైన దేవుణ్ణి మనం కోరుకుంటామో మనకు కావలసిన అక్కరలు అవసరతలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆ పరలోక జ్ఞానమైన యేసు ప్రభువుని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు సమస్తమును నీకు ఫిలిప్పీ 4:19 ప్రకారం ఆయన మహిమ ఐశ్వర్యమును నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబు భక్తుడు రాస్తుంటాడు 1:5లో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉండేటలా వాడు అడగవలను, నేను అప్పుడు వాడిని గద్దింపక ధారాళంగా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతికినప్పుడు అవన్నీ అనగా నీకేదైతే కొరతగా ఉంటున్నదో, వేటి కొరకైతే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో అవన్నీ దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. దేవునికి ఇష్టమైనవి ఇంకేమిటి? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ చరణంలో అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి యొక్క దిగంతములను నీకు సొత్తుగాను ఇస్తానంటున్నాడు. ఇక జ్ఞాని అయిన సొలొమోను వలె మనం ప్రార్థించి తండ్రికి ఇష్టమైన వాటిని మనం కోరుకున్నప్పుడు మనకిష్టమైనవి తండ్రి సమకూర్చేవాడుగా ఉంటాడు. దేవుడు మనల్ని దీవించును గాక.